సంగారెడ్డి మున్సిపాలిటీలో జరిగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈరోజు తారా డిగ్రీ కాలేజ్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంగారెడ్డిలో ఉన్న 38 వార్డులకు సంబంధించి 121 పిఎస్లు మనకు ఇక్కడ ఉన్నాయి. దీనికి సంబంధించి దాదాపు 600 మంది పోలింగ్ సిబ్బంది ఈరోజు రిపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ వారికి కావాల్సిన ఎన్నికల సామాగ్రి అంతా ఈరోజు సమకూర్చి ఈరోజు మధ్యాహ్నం వరకు వారి పిఎస్లకు వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. 13 రూట్లలో 13 జోనల్ ఆఫీసర్స్ కూడా మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు నడుమ ఈ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధంగా జిల్లా ఎన్నికల యంత్రాంగం అంతా సంసిద్ధంగా ఉంది. దీనికి జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్ గారి సహకారం, అదేవిధంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారి సహకారం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దాదాపు 13 వార్డులలో సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ అని మనం ఐడెంటిఫై చేసుకున్నాము. దానికి సంబంధించిన లిస్ట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇవ్వడం జరిగింది. ఆయా పోలీస్ స్టేషన్లలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి పిఎస్లో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, అదేవిధంగా వృద్ధులు కానీ ఎవరైనా ఓటు వేయడానికి వస్తే వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ర్యాంప్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి పిఎస్లలో కూడా ఒక్కొక్క వీల్ చైర్ అనేది, అదేవిధంగా వారిని తీసుకెళ్ళడానికి ఒక సహాయంగా ఒక సిబ్బందిని కూడా నియమించుకున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.